డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి. కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి. సో మన దగ్గర ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఈసారి జోసా కౌన్సిలింగ్లో పాల్గొని 138 ఇన్స్టిట్యూట్ల దాకా పాల్గొంటున్నాయి. ఐఐసి బెంగళూరు, అదేవిధంగా ఐఐటీస్ 23 ఐఐటీస్, 31 ఎన్ఐటి సింగపూర్, ఇట్లా మొత్తం 138 ఇన్స్టిట్యూట్లు అయితే పాల్గొని దాదాపు 67,000 సీట్లు అయితే మరి ఈసారి జోసా కౌన్సిలింగ్లోకి జరుగుతున్నాయి. మరి అందరూ జాగ్రత్తగా అప్లై చేసుకోండి స్టూడెంట్స్. మరి జస్ట్ ఈ వీడియోలో ఏంటంటే మనము అసలు కౌన్సిలింగ్లో మరి 138 ఇన్స్టిట్యూట్లో మరి ఫీజెస్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మరి ప్రతిదీ కూడా మనం మెంటర్షిప్ మరి గైడ్ చేస్తున్నామంటే ప్రతి ఇన్స్టిట్యూట్ చెప్పలేం కదా, మీరే చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. హ్యాపీగా వెళ్ళి ఈరోజు మొబైల్ ఫోన్లు ఉంది, మొత్తం చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ పార్టిసిపేటెడ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయమ్మ, గుర్తుపెట్టుకోండి. పార్టిసిపేటెడ్ ఇన్స్టిట్యూట్స్లో సపోజ్ మనం ఐఐటీస్లో మన దగ్గర త్రిబుల్ ఐటీస్ 26 ఐటీస్ ఉన్నాయి కదా. ఈ 26 ఐటీస్లో బండ గుర్తు ఏంటంటే గవర్నమెంట్ త్రిబుల్ ఐటీస్లో అలా మరి గ్వాలియరు, గ్వాలియరు, తర్వాత అలహాబాదు, తర్వాత జబల్పూరు, ఈ 3. తర్వాత మన దగ్గర ఉన్నది సౌత్లో ఎక్కువగా ఉన్నది కాంచీపురము, తర్వాత కర్నూలు, మన తెలుగులో కర్నూలు. ఈ 5 త్రిబుల్ ఐటీలు గవర్నమెంట్ త్రిబుల్ ఐటీ. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజెస్ అయితే లేదు. మరి ఇంకోటి త్రిబుల్ ఐటీ ఉంది, మరి దానికి సంబంధించి తిరుచిరాపల్లి. ఈ తిరుచిరాపల్లిలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉందని మరి చెప్తున్నారు. అసలు ఇలాంటి నేను ఎగ్జాంపుల్ మాత్రమే చూపిస్తాను, మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ మనం త్రిబుల్ ఐటీస్కి వెళదాం, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్ త్రిబుల్ ఐటీస్కి వెళితే అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏది డౌట్ ఉందో మీరు వెళ్ళండి. చాట్ జీపీటీని ఎట్టి పరిస్థితుల్లో వాడమాకండి, డోంట్ యూజ్ చాట్ జీపీటీ. అవన్నీ ఏంటంటే చెత్త మెటీరియల్ అంతా మీకు వస్తాయి. మీది ఏదైనా నష్టపోతే మీరే నష్టపోతారు, అది గుర్తుపెట్టి. ఇక్కడ చూడండి, మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ త్రిబుల్ ఐటీ ఉంది. రుచికి వెళ్ళేసి మనము డైరెక్ట్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఊరినే. సపోజ్ జస్ట్ నేను ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తున్నానమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఈ తిరుచికి వెళ్ళేసి మీరు ఫీజెస్ ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్స్ ఎలా ఉంటుంది, బ్రేకప్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఫీజెస్ గురించి కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు తిరుచిలో వీళ్ళు కండిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ట్యూషన్ ఫీజు వేవర్ ఆఫ్ ఫర్ గ్రేడెడ్ ట్యూషన్ ఫీజు. వీళ్ళు ఇన్కమ్ ఇచ్చారు, పేరెంటల్ ఇన్కమ్. పేరెంట్ సంవత్సర ఆదాయము ₹1,00,000 ఉంటే ఒక పేరెంట్కి మీ సంవత్సర ఆదాయం 1,00,000 ఉంటే మీకు ఫ్రీ వస్తుంది, లేకపోతే రాదు. 1,00,000 నుంచి 3,00,000 ఉందనుకో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 75%. ఇది కూడా మంచిదే, నో ప్రాబ్లం. 3,00,000 నుంచి 5,00,000 ఉంటే దాదాపు 1 and 2 వీళ్ళకి సపోజ్ డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే పెట్టుకుంటారు, నో ప్రాబ్లం. ఇది కూడా మంచిదే. మరి డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకే మనకి ఫీజు రియంబర్స్మెంట్ కాబట్టి మీకు ఇది వర్తించింది. ఇలాగా చూసుకోండి మీరు. ఇక్కడ బ్రాంచెస్ సిఎస్సి, ఈసీఈ డీటెయిల్డ్గా ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ చూడాలంటే డైరెక్ట్గా ఇక్కడ వెళ్ళండి అమ్మా. డైరెక్ట్గా జోసాలోకి వెళితే వాళ్ళు లింక్ ఇవ్వటం జరిగింది. విఎల్ఎస్ఐ ఉంది, ఈసీఈ మంచిగా ఉంది స్టూడెంట్స్కి. అసలు ఫీజు డీటెయిల్స్ కూడా, హాస్టల్ ఎంత కట్టాలి, హాస్టల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండటం జరుగుతుంది. మరి ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇట్లా ట్రైనింగ్, ఇవన్నీ కూడా వీళ్ళు డీటెయిల్స్ ఇవ్వటం. అక్కడ మీకు సీట్స్ ఎన్ని సీట్లు ఉంటాయి మొత్తం డేటా అయితే ఇక్కడ మొత్తం 300 సీట్లు ఉన్నాయి. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సపోజ్ లక్నో కూడా చాలా కాస్ట్లీ, ఈ విధంగా చెక్ చేసుకుని ఇక్కడ లక్నోకి వెళ్తారు. లక్నోకి వెళ్ళిన తర్వాత మీరు చేసినట్టు ఇది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ త్రిబుల్ ఐటీ లక్నో. ఇక్కడ ఫీజెస్ ఏ విధంగా ఉంటాయి చూసుకోండి. మరి ప్రతిదీ మీరు ఫీజు డీటెయిల్స్ క్లియర్గా చూసుకోవాలి. రేపొద్దున మీకు ఇబ్బంది అయితే ఇక్కడ కోర్సులు ఏముంటాయి లక్నోలో, ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. గూగుల్ చేయాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మేము జస్ట్ గైడెన్స్ ఇవ్వటం, కానీ ఇప్పుడు నేను 138కి సంబంధించిన డేటా అయితే చూపించలేను కదా. మీరు చెక్ చేసుకుంటే మీకే బెటర్గా ఉంటుంది. కొద్దిగా రీసెర్చ్ చేయండి. స్టూడెంట్ ఫీ స్ట్రక్చర్ ఉంది, ఫీ స్ట్రక్చరు ఎలా ఉంటుంది ఇక్కడ ఇచ్చారు కదా. ఫీ స్ట్రక్చరు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ యాన్యువల్ ఫీజు కొద్దిగా ఎక్కువే ఉంటుంది. ఇక్కడ 1,20,000 యాన్యువల్ ఫీజు. నేను కూడా వీడియో చేయడం జరిగింది. 1,20,000 దాకా ఫీజు ఉంది, 1,52,000 ఫీజు ఉంది. ఇవన్నీ కూడా 1,70,000. మరి ఇక్కడ చూడండి, 1,52,000 మీకు అన్ని కలిపి స్టార్టింగ్లో కట్టాలి ప్రతి ఒక్కరు. ఇట్లా అన్నీ చూసుకోవచ్చు ఫీ స్ట్రక్చర్. సపోజ్ ఇక్కడికి వెళ్ళండి, కొట్టాయాము, నాగపూర్కి వెళ్ళండి, కొట్టాయాము, పూణే కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. ఇక్కడ ఫీజెస్ ఏ విధంగా కూడా చూడండి. ఇట్లా చూసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దీనిలో
ఇది పెద్ద బ్రహ్మ విద్య కాదు. సార్ మాకు తెలియదు, మాకు ఏం తెలియదు అంటారు. మొబైల్ ఫోన్లు ఇవాళ రేపు అందరూ వాడుతున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పర్ట్సే, నో ప్రాబ్లం. దానిలో తెలియదు అనటానికి లేదు. ఇక్కడ పూణే ఉంది, పూణేలో చూడండి ట్యూషన్ ఫీజు 2 లక్షలు ఉంది. ఇది చూసుకోండి, ఇది చూసుకుంటే మీరు లాస్ట్లో పెట్టుకోండి. ఇది ఓకే అనుకుంటే ఎస్సీ ఎస్టీ పిల్లలైనా మేము కట్టుకోగలము, మా దగ్గర అంత సత్తా కెపాసిటీ ఉందనుకుంటే మీరు పెట్టుకోండి. లేకపోతే దీని జోలికి రావద్దు, ఎందుకంటే బలవంతంగా ఏం లేదు కదా. దీని లాస్ట్లో పెట్టుకోండి. మిగతా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అప్పుడు మీరు పూణేని కొద్దిగా ఆలోచించండి, పూణేలో మేము పెట్టుకోవాలా లేదా. అది డెసిషన్ ఈజ్ యువర్ సెల్ఫ్. మేము డెసిషన్ చేయము, అది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంది, ఇక్కడ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. ల్యాబ్స్ ఎన్ని ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, కొద్దిగా రీసెర్చ్ చేయండి. మనకంటే జస్ట్ ఇప్పుడు జిఎఫ్టీస్ చూద్దాం. ఎక్కువ ఎన్ఐటీలో ఏంటంటే ఫీజులు అన్నీ తక్కువగా ఉంటాయి. ఓసీ పిల్లలకైనా అందరూ కూడా ఎన్ఐటీ కానీ ఐఐటీస్లో కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు ఉండదు. మిగతాది మనకుండా డౌట్ ఏంటంటే జిఎఫ్టీస్లో డౌట్ ఉంటుంది కొంతమందికి. జిఎఫ్టీలో చెక్ చేసుకోండి, ఇక్కడ హ్యాపీగా వెళ్ళండి, జిఎఫ్టీలో చూసుకోండి అసలు ఎంత ఫీజు ఉంటుంది. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ChatGPTలను ఏఐల్ని అడగొద్దు, అవన్నీ తప్పుడు సమాచారం ఇస్తున్నాయి. సపోజు ఇక్కడ చూడండి, మరి అస్సాం యూనివర్సిటీలో ఎలా ఉంటాయమ్మా ఫీజులు. ఇక్కడ మొత్తము మన చేతిలో ఉంటుంది ఇన్ఫర్మేషను. ఇక్కడ అస్సాం యూనివర్సిటీలో ఫీజెస్ ఇలా ఉంటాయి. ఏమైనా ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏమైనా ట్యూషన్ ఫీజు ఎట్లా ఉంటుంది ఇక్కడ చూడండి. ఫీజు ఇచ్చాడు కదా, మరి 1000, 1500 ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. 58 ట్యూషన్ టోటల్ ఫీ అట్ ద టైమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మీరు 58 కట్టాలి. ఇవన్నీ కూడా ఫీజెస్ ఉంటాయి. కొన్ని ఫీజెస్ ఫర్ హాస్టల్ అకామిడేషన్. ఈ విధంగా చూసుకోండి ఒకసారి. అసలు ఇక్కడ రిజర్వేషన్ వాళ్ళకి ఫీజు ఉందా, యాన్యువల్ ఫీజు, ఇవన్నీ లైబ్రరీ ఫీజు, ఐడెంటిటీ ఫీజు, రకరకాల ఫీజు ఉంది. ట్రాన్స్పోర్టేషన్ ఫీజు, అల్యూమినియం ఫీజు, కంప్యూటర్ ఫీజు, ఫీజు ఇండస్ట్రీ, ట్యూషన్స్ ఫీజు మంత్లీ 300. ట్యూషన్ ఫీజు చాలా తక్కువ. ఇక్కడ చూడండి 3600 అంట మంత్లీ ట్యూషన్స్ ఫీజు. 30,000 యాన్యువల్ కోర్స్ ఫీజు 30,000. ఇవి తక్కువే ఉంటాయి, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఇక నెక్స్ట్ బిర్లా ఇన్ఫ్రా రాంచి, ఇది కొద్దిగా కాస్ట్లీ. దానిలో మనం చాలామందికి వీడియోలు చెప్పాము, కొద్దిగా కాస్ట్లీగా ఉండటమే జరుగుతుంది. ఇక్కడ ఫీజు చూడండి, ఇక్కడ జోసా సీసాబ్ ఫీజ్ స్ట్రక్చరు. ఇక్కడ షార్ట్ సెమిస్టర్ 30% యూనివర్సిటీ లీవ్డ్, ప్రొసీడింగ్ నార్మల్ సెమిస్టర్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూడండి ఒకసారి. మినిస్టర్ ఓబీసీ మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయమ్మ. ఇక్కడ ఫైనాన్షియల్ అసిస్టెంటు కొంతమంది మంచిగా చదివే వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఇక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్లో కొద్దిగా స్కాలర్షిప్స్ ఉండటం అయితే జరిగింది. కరికులం ఇండస్ట్రీ కొద్దిగా రీసెర్చ్ చేయండి మీరు అందరూ కూడా. ఏంటంటే మరి ఇక్కడ చూడండి గ్రాడ్యుయేట్ అవార్డు. ఇక్కడ ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే తెలిసిపోయింది. ఇది ఫీజు స్ట్రక్చర్ ఇలా ఉందమ్మ. ఇక్కడ కొద్దిగా కాస్ట్లీ, కాకపోతే ఇక్కడ స్కాలర్షిప్ వస్తుంది 2,55,000. మరి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మరి చెక్ చేసుకోవటం ఎలా ఈ వీడియోలో, ఎందుకంటే నేను అన్ని వీడియోలు కవర్ చేయలేను. చాలా 138 ఇన్స్టిట్యూట్లు జస్ట్ మనం ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాం. దాదాపు 1,38,000 స్కాలర్షిప్స్ వస్తాయి. దీనిలో కొద్దిగా కాస్ట్లీ, అంత పెట్టుకోవాలనుకుని ఎస్సీ ఎస్టీ పిల్లలు మేము అంత పెట్టుకోలేమనుకుంటే ఈ ఆప్షన్స్ పెట్టుకోవద్దు, మీరు లాస్ట్లో పెట్టుకోండి కావాలంటే. ఇక ఔరంగాబాద్ ఎప్పుడు నేను చెప్తాను ఉంటాను, మన స్టూడెంట్స్ అందరూ ఎవరైనా ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు ఇది నంబర్ 1 జిఎఫ్టీ అంటే ఇదే. మనకి ఇక్కడ జారొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ ఫీజెస్ ట్యూషన్ ఫీజు ఏమీ ఉండదు. స్టూడెంట్స్కి అడ్మిషన్ ఫీజు అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ 5,000, సెక్యూరిటీ 5,000, మొత్తము 15,000 రూపాయలు మీ ఫీజు అయిపోతుంది. స్టూడెంట్ ఇక్కడ కోర్సు ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్. అసలు మిగతా వాళ్ళకు కూడా చాలా తక్కువ అమ్మ ఫీజులు, చాలా తక్కువ. ఇక్కడ 27,000, 50,000 చాలా ఓసీ పిల్లలకు కానీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ మొత్తం పిల్లలకి చాలా తక్కువ అమౌంట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రజెంట్లీ ఎస్సీ ఎస్టీ ఓన్లీ ట్యూషన్ ఫీజు మెట్ ఫ్రమ్ ద ఇది హెన్స్ ట్యూషన్ ఫీజు ఫర్ ద వీవ్డ్, నో ట్యూషన్ ఫీజు ఫర్ ఎస్టీ ఎస్టీ. ఇట్లాగా ఔరంగాబాద్ కానీ కొత్తగా వచ్చిన క్యాలికట్ అన్నిటిలో కూడా ట్యూషన్ ఫీజు నిల్లుండే అవకాశం. మన దగ్గర ఉండే హైదరాబాద్లో ఉండదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో, దీనికి ట్యూషన్ ఫీజు ఎలా ఉంటుంది. ఇక్కడ కూడా మెటీరియల్ ఇంజనీరింగ్ ఉంది, తర్వాత సిఎస్సి ఉంది, 5 years సిఎస్సి కోర్స్ ఉంది. దీనిలో కూడా మీకు డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే మనం వీడియోలు అన్నీ చూపించలేవు కాబట్టి ఇక్కడ సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ సైన్స్ ఫీజులు తక్కువే, ఇబ్బంది ఏమీ లేదు ఎవరికైనా.
ఇక్కడ అదర్ సెమిస్టర్ 10,000, ట్యూషన్ ఫీజు 21,000, ఎవరైనా కట్టుకోవచ్చు. 27,000 అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఎవరైనా కట్టుకోవచ్చు, తక్కువ ఫీజులు. మరి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఏమన్నా దీనికి రియంబర్స్మెంట్ ఇస్తారేమో ఐఎమ్ నాట్ షూర్ అనమాట. మీరు కూడా కానీ ఈ ఫీజులు ఎవరైనా కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. ఇకపోతే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది చాలా కాస్ట్లీ గురు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రావడం కూడా, ప్లేస్మెంట్ కూడా 100% గ్యారెంటీ ఉంటుంది. మరి పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ ఫీజులు కూడా చాలా ఎక్కువ. చూడండి ఇక్కడ ట్యూషన్ ఫీజు యాన్యువల్లీ 1,13,000, నో ప్రాబ్లం. 13,000 అయినా ఎక్కువ కాస్ట్లీ అయినా, సపోజ్ 1,50,000 వేసుకున్నాను, 1,50,000 వేసుకుంటే 4 సంవత్సరాలు 6 లక్షలు అవుతుంది. మొత్తం 10 లక్షల్లో మీకు బీటెక్ అయిపోతుంది. మరి జిఎఫ్టీల ఫీజులు ఈ విధంగా. పంజాబ్ ఇంజనీరింగ్లో సీటు రావచ్చు, పెట్టుకోవచ్చు కొంతమంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి ఇక్కడ సీట్లు లేవమ్మా, ఓన్లీ ఎస్సీ ఎస్టీకి, తర్వాత ఈడబ్ల్యూఎస్ ఓసీ పిల్లలకి మాత్రమే ఇక్కడ సీట్లు. ఇక్కడ రిజర్వ్ ఓబీసీ వాళ్ళని ఇక్కడ అలౌ చేయటం లేదు. చూడండి ఇక్కడ ఓబీసీ అని సెల్ 1 ఉందా, ఇంతకుముందు అయితే లేవు, అవి కూడా లేవు. ఇక్కడ చూడండి ఇంతకుముందు ఓబీసీ లేదట్లా, ఓబీసీ 28 వచ్చారు. ఈసారి కొత్తగా ఓబీసీ వాళ్ళని ఇన్క్లూడ్ చేయటం జరిగింది ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ ఫీజులు కొద్దిగా ఎక్కువే. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో కొద్దిగా చూసి, మేము అది జారవచ్చు అంటే జారండి, నో ప్రాబ్లం. ఇకపోతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మంచి యూనివర్సిటీ, దీన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. స్టూడెంట్స్ ఇట్లా మీరు చెక్ చేసుకోండి, ఇట్లా వెళ్ళి చెక్ చేసుకుంటే జోసా కౌన్సిలింగ్లో వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. నేను అదర్ ఎకనామికల్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జేఎన్యూలో నో ఫీజు ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇన్కమ్ అబోవ్ 5 లక్షల పైన ఉన్న వాళ్ళకి 62,000, 5 లక్షలు లోపు ఉన్న వాళ్ళకి మిగతా ఓబీసీ కానీ 20,000 రూపాయలు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్కి ఫీజు లేదు, లక్ష లోపు, లెస్ దాన్ 1 lakh ఫీజు ఉంటే, 1 lakh యాన్యువల్ అంటే ఇన్కమ్ ఉంటే మీకు ఫీజు ఇక్కడ లేదు, జీరో ఫీజు. ఇవన్నీ కూడా ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలి, లేకపోతే మీరు తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇది ఒకరోజు సమస్య కాదు, 4 సంవత్సరాలు మీ పిల్లలు అక్కడ చదువుకో. ఇక చూస్తే మరి ఇంటర్నేషనల్ భువనేశ్వర్లో కూడా చూద్దాం అసలు ఫీజులు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఓవరాల్గా పిల్లలు. సెమిస్టర్ కొద్దిగా 93,000 సెమిస్టర్ అంటే మీకు సంవత్సరానికి 2 లక్షలు అవుతుందమ్మా. 2 × 4 8 లక్షల దాకా మీకు అవుతుంది. కాకపోతే మనకి విట్ కానీ అమృత కానీ ఇవన్నీ వీటి మీద కొద్దిగా బెటర్ అనుకోవచ్చు. సపోజ్ ఏడపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, వీటిల్లో కూడా ఇవన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, వీటిల్లో ఇక్కడ కూడా ఎలాగుంటాయి ఫీజులు, ఇవన్నీ చూసుకోండి, మీరు చూసుకోవచ్చు హ్యాపీగా, ఇబ్బంది ఏమీ లేదు. ట్యూషన్ ఫీజు వీళ్ళకి మాత్రం ట్యూషన్ ఫీజు 0. ఇక్కడ ఎస్సీ ఎస్టీ పిల్లలకి ట్యూషన్ ఫీజు లేదు, మిగతా వాళ్ళకి 51,000 కట్ట. మీరు రాజస్థాన్ సపోజ్ కొత్తగా మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఇలా ఇక్కడ ఏది చేరినా రాజస్థాన్లో మీకు ఎక్కడ చేరిన, ఔరంగాబాద్ కానీ కాలికట్ చేరిన, ఎక్కడ చేరినా కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలకి అసలు ఫీజులు లేవు. మిగతా వాళ్ళకు కూడా చాలా తక్కువ ఫీజులు అయితే ఉంటాయి. ఇక్కడ బీహార్ కానీ చూడండి, ఒక్కడ కూడా చూస్తే చాలు. మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ సైంటిస్ట్, ఇక్కడ సూపర్ ఫీజులు ఉండవు. ఇక్కడ జనరల్గా స్టూడెంట్స్కి చాలా ఫీజులు తక్కువ ఉంటాయి. మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి అంతా రూల్స్ అంతా ఒకటే ఉంటుంది. ఔరంగాబాద్లో లేదు కాబట్టి ఇక్కడ సరిగా అప్డేట్ చేయలేదేమో. ఇక్కడ అప్డేట్ చేశారు. నో ఇన్స్టిట్యూట్ ఫీజు, హాస్టల్ ఫెసిలిటీస్. అజ్మీరు ఇక్కడ 62,000 ఏదో అన్నాడు. డే స్కాలరు ఇక్కడ అన్నాడు కదా, ఓబీసీ మెస్ ఫీజు ఇంక్లూడెడ్, నో ఫీజ్, డే స్కాలరు. ఇప్పుడు ఫీజెస్ లేవు, ఇన్ఫర్మేషన్ సరిగా ఇవ్వలేదు అట్టుకుంటా. ఎస్సీ ఎస్టీ అన్నాడు, మెస్ ఫీజు అన్నాడు. ఇవన్నీ కూడా టేబుల్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా ఫీజులు ఉండబట్టుకుంటే ఇక్కడ అంత క్లారిటీగా ఇవ్వలేదు. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్, జిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇండోర్. దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ కూడా సంథింగ్ రాంగ్. మనకు కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక కుల్బర్గిలో. దీనికి అప్డేట్స్ ఏముందేమో దీనికి సంబంధించి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అంటే ఫీజెస్ తక్కువే. ఇక్కడ డే స్కాలరు దీనికి 44,000, హాస్టల్కి 52,000, మొత్తం 1,00,000 రూపాయలు అవుతుందమ్మా సంవత్సరానికి. 1,00,000, 4 సంవత్సరాలు 4 లక్షలు. ఇబ్బంది ఎవరికైనా ఫీజులు చాలా తక్కువ. ఇక్కడ కల్బర్గి ఎస్సీ ఎస్టీ 44,000, మరి డే స్కాలర్కి 52,000 హాస్టల్. ఇది ట్యూషన్ ఫీజు ఈ విధంగా ఉంటుంది. హాస్టల్ ఫీజు 52,000 అమ్మ, 52,000. మెస్ ఫీజు ఇంక్లూడెడ్ 52,000, చాలా తక్కువ. అంటే దీనికి మొత్తము 2 లక్షలు, దాదాపు 3 లక్షల్లో మీకు బీటెక్ అయిపోతుంది ఇక్కడ.
అదేవిధంగా మనకు కొత్తగా వచ్చిన జిఎఫ్టీ ఏంది, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్. అసలు దీనిలో ఫీజెస్ ఎలా ఉంటాయి మీరు చెక్ చేసుకోండి. అన్నీ నేను చెప్పలేను కదా, ఇక్కడ కూడా వీళ్ళ సైట్ సరిగ్గా రావట్లేదు. ఇది చూసుకోండి, ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్ అమ్మ, రాజీవ్ గాంధీ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్. ఇది కూడా దీని ఫీజులు ఏ విధంగా ఉండే ఒకసారి చెక్. ఇక్కడ సరిగ్గా రావట్లేదు ఎందుకంటే నెట్ మరి. ఇకపోతే జేకే ఇన్స్టిట్యూట్ అలహాబాద్, ఇది కూడా మంచిది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ జేకే ఇన్స్టిట్యూట్. దీని ఫీజు స్ట్రక్చర్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి. ఇక్కడ సగమే పెట్టారు, మొత్తం డేటా అయితే రావట్లేదు, ఆఫ్ డేటా వస్తుంది ఇక్కడ జేకే సంబంధించింది. ఇది కూడా మంచిదమ్మా. జేకేది డిపార్ట్మెంట్ హ్యాజ్ ఎ లాంగ్ హిస్టరీ ఆఫ్ కొలాబరేటింగ్ విత్ కంట్రీ టాప్ డిఆర్డిఓ, ఇస్రో. దీనిలో కూడా మంచిగానే ఉంది, స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. మీరు ఈ లింక్కి వెళ్ళేసి ఇక్కడ జిఎఫ్టీ నుండి ప్రతి జిఎఫ్టీని మీరు హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. సపోజు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఇది ఉంది కదా, ప్రతిదాన్ని మరి నేను వీడియో చేయాలన్నా కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కష్టం అయిపోతుంది. ఇక్కడ స్టూడెంట్స్ ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ ట్యూషన్ ఫీజులు ఎలా ఉంటాయి అనేది చూసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు 1,50,000 ఉందమ్మా. పుదుచ్చేరి యూనివర్సిటీలో కొద్దిగా ఫీజులు ఎక్కువ. మరి 4 సంవత్సరాలకు మీకు 6 లక్షలు అవుతుంది, మొత్తము 7-8 లక్షలు అవుతుంది మీకు ట్యూషన్ ఫీజులు కలిపి. ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇలా ఈ వీడియో జస్ట్ మనం కన్క్లూడ్ చేద్దాం. ఇది స్టూడెంట్స్, మరి ఇది లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ అందరికి కూడా లింకులు ఇవి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్రతి ఒక్కరికి. చూసుకోండి, చెక్ చేసుకోండి. మీ యొక్క మొబైల్లో ఓపెన్ అయిపోతాయి, నో ప్రాబ్లం. అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉండే స్మార్ట్ ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు అందరూ కూడా చక్కగా చెక్ చేసుకోండి. మీకు ఏ డౌట్ వచ్చినా ఈ లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.